రాజేష్ వాళ్ళ ఊరికి మరియు పట్నానికి ఆటో నడుపుతూ ఉండేవాడు. వర్షాకాలం అవడంతో రోడ్లు బాగోలేక ఆటో నడపటం తగ్గించేశాడు. ఎందుకంటే రోడ్డు వల్ల ఆటో పాడైపోయే స్థాయిలోకి వచ్చేస్తుందన్న భయంతో. భార్య కీర్తి మాత్రం చాలా పిసినారి. అలాంటి రోడ్డు మీదకి ఆటో పట్టుకుని వెళ్తే ఆటో పాడైతే మరమ్మత్తు చేయించాల్సి వస్తుంది. భర్తకి ఆటో తీయద్దని చెప్తూ ఉండేది. అయితే ఒకరోజు చాలా గట్టిగా వర్షం పడుతుంది. కీర్తి, వర్షం తగ్గేటట్టుగా అనిపించట్లేదు. నువ్వు మన కొత్త గొడుగు తీసుకురా, వేసుకుని మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఏమైనా కాయగూరలున్నాయేమో పట్టుకొస్తాను. వంట చేయడానికి ఒక్క కూరగాయ కూడా లేదు. ఒక 2-3 కూరగాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఒక 2 రోజులకి సరిపోతాయి. ఈ వర్షానికి ముందుగా తెచ్చి ఇంట్లో పెట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకత్తయ్యా ఇప్పుడు కొత్త గొడుగు తీసి మార్కెట్ వరకు వెళ్ళటం? ఏం అవసరం లేదు. మన పెరట్లో మునగ చెట్టుంది కదా, దాని ఆకులు తీసి ఈరోజు వండుకుందాం. రేపటి కోసం మన పక్కన ఉండే పిన్నిగారు ఇంట్లో పాలకూర మొక్కలున్నాయి కదా, అవి 4 తెచ్చుకొని పులుసు పెట్టుకుంటే సరిపోతుంది. రేపు మొత్తానికి మనకి భోజనం కుదిరిపోతుంది. ఇంకెందుకత్తయ్యా ఇప్పుడు ఆ గొడుగు వాడి నడుచుకుంటూ వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి కూరగాయలు కొనటం? ఇంత కష్టపడి డబ్బు సంపాదించింది కడుపుకు తినకుంటే ఇంకెందుకే? అయినా ఇంట్లో ఉన్న వస్తువుని వాడొద్దంటే ఎలా? అలా దాచుకొని ఏం చేస్తావు? అయినా ఆకుకూరలు తింటే ఒంటికి మంచిదే, కాదనను. కాని రోజూ ఒట్టి ఆకుకూరలు తింటే బలం రాదు. దాంతోపాటు ఇంకేమైనా బలమైన ఆహారం తీసుకోవాలి. అత్తయ్య గారు, ఇప్పుడు బలమైన ఆహారం తీసుకొని ఏమైనా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్తారా ఏంటి? ఈ వర్షాకాలంలో ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఊరికే లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకా మనం ఈ కంఠం వరకు తిని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం అవసరమంటారా? నీకు చెప్పటం దండగ అని తన గదిలోకి వెళ్ళిపోతుంది కౌసల్య. భర్త రఘురాంతో ఇలా అంటుంది. ఏవండి, చూడండి, మన కోడలు ఈ పిసిని గొట్టుతనంతో మనకెంత ఇబ్బంది పెడుతుందో. దీనితో వేగలేకపోతున్నాను. అయినా దీన్ని కాదు, మన అబ్బాయి రాజేష్ ననాలి. వాడు ఏరికోరి దీన్ని తీసుకొచ్చాడు మన ప్రాణాల మీదికి. నీకు అసలు విషయం తెలీదు కౌసల్య. ఈరోజు పొద్దున బియ్యం బస్తా తెమ్మని డబ్బులిచ్చింది. ఆ డబ్బులకి కేవలం బియ్యం మాత్రమే వచ్చాయి. నేనప్పటికే చెప్పాను, ఆటోలో తీసుకొస్తాను, ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మని. కానీ తను వినలేదు. తల మీద పెట్టుకుని వచ్చేయమని చెప్పింది. పైగా వాకింగ్ అవుతుందని నాకే సలహా ఇస్తుంది. ఈ వయసులో వాకింగ్ చేస్తే ఒంటికి మంచిదని చెప్తుంది. ఏమీ అనలేక ఆ బియ్యం బస్తా తల మీద పెట్టుకుని ఇంటికొచ్చాను. అలసిపోయి గదిలో ఇప్పటి వరకు విశ్రాంతి తీసుకున్నాను. అవునా? అయినా మావయ్య అని పిలవగానే మీరు తన వెనకాల వెళ్ళి చెప్పిందల్లా చేస్తుంటారు. ఎవరైనా కోడలికి బుద్ధి చెప్పేవాళ్ళొస్తే బాగుండు. ఎవరో ఎందుకే, మీ చెల్లుందిగా, తనని పిలు. తనొస్తే బావుంటుంది. మన కోడలికి కరెక్ట్గా బుద్ధి చెప్తుంది. మా చెల్లొస్తే ఎవరికి బాగుంటుంది? మీకా నాకా? ఇంత వయసు వచ్చినా నాపై అనుమానం పోలేదే నీకు? సరే అని చెప్పి కౌసల్య తన చెల్లిని ఇంటికి రమ్మని కబురు పెడుతుంది. ఇక్కడ జరిగే విషయాలన్నీ తన చెల్లికి వివరిస్తుంది. అలా కొద్ది రోజులు గడిచాక కౌసల్య వాళ్ళ చెల్లి సుభద్ర ఇంటికొస్తుంది. అప్పుడు చాలా సామాన్లు పట్టుకొనొస్తుంది. దాంతోపాటు ఒక పెట్టె కూడా పట్టుకొస్తుంది. బావున్నావానే? చాలా రోజులైంది నువ్వింటికొచ్చి. పిల్లలెలా ఉన్నారు? నేనైతే బాగున్నానక్కా. మీ అందరినీ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. పైగా నా ఇంటి బాధ్యతలన్నీ నా కోడలికి అప్పచెప్పేశాను. ఇంకా ఇంట్లో ఉండి నేనేం చెయ్యాలి? అలా అందరినీ ఓసారి చూసినట్టుంటుందని బయలుదేరొచ్చాను. మీరందరూ తినడానికి కోడలి చేత అన్నీ చేయించి పట్టుకొచ్చాను. కీర్తి వంటగదిలో నుండి వీళ్ల మాటలన్నీ వింటుంది. మమ్మల్ని చూసి వెళ్ళడానికి ఇన్ని వస్తువులు పట్టుకొచ్చిందా? అయితే అర్జెంటుగా ఈవిడకి కొంచెం మర్యాద చేసేసి పంపించేద్దాం. ఆ వస్తువులన్నీ మనకుండిపోతాయిగా. ఈరోజు ఒక 2 రకాల కూరలు, పప్పులు అన్నీ చేసి ఆవిడకి పెడతాను. చాలా సంతోషిస్తుంది అని వంటగదిలో తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది కీర్తి. అక్క, మంచినీళ్లు తెప్పించవా? చాలా దాహంగా ఉంది. కీర్తి, చిన్నత్తయ్య కోసం మంచినీళ్లు తీసుకురా. సుభద్రొచ్చింది మన ఇంటికి. అలాగే అత్తయ్య, తీసుకొస్తున్నాను అని చెప్పి కీర్తి మంచినీళ్లు తీసుకొని వస్తుంది. అత్తయ్య గారు, బావున్నారా? ఇదిగోండి మంచినీళ్లు తాగండి. ఒట్టి నీళ్లే కాదు, మీకోసం చక్కని కాఫీ చేసి తీసుకొచ్చాను. మీరు మాట్లాడటం నేను విన్నాను. అందుకే తొందరగా కాఫీ తయారు చేసి అప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చాను.
చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. వర్షంలో అసలే తడిసిపోయాను. ఈ టైంలో కాఫీ అంటే చాలా సంతోషంగా ఉంటుంది. కీర్తి ఏం చేస్తుందో అర్థం కాక కౌసల్య చూస్తూ ఉంది. అత్తయ్యగారు, వంటేం చేయమంటారు? మీకు నచ్చినవేమైనా ఉంటే చెప్పండి, చక్కగా చేసి పెడతాను. వేడివేడిగా తిందురుగాని. నాకలా ఏం లేదమ్మా. అందరూ ఏం తింటారో అదే చేసి పెట్టు. మా చెల్లికి పరమాన్నం అంటే చాలా ఇష్టం. వేడివేడిగా పరమాన్నం చేసి పెట్టు. అలాగే నీళ్లలో వండకు, ఎక్కువ పాలేసి వండు. తనకలాగే ఇష్టం. అలాగే అత్తయ్య, తప్పకుండా చేసి పెడతాను అని చెప్పి కీర్తి వంటగదిలోకి వెళ్ళిపోయింది. పోనీలే, అన్నీ తెచ్చినందుకు ఈ ఒక్క పూటైనా అన్ని రకాలు వండి పెడతాను. లేకపోతే బాధపడుతుందేమో. అసలే వర్షంలో తడిచానని 100 సార్లు అంటుంది అని అనుకుంటూ గబగబా అన్ని పనులు చేసి వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వాళ్ళ చిన్నత్తగారిని పిలుస్తుంది. అమ్మా, చాలా బాగా వంటలు చేశావు. నీ చేతి వంట ఎంత బావుందో. నేను కూడా ఇంత రుచికరమైన వంట తిని ఎన్ని రోజులవుతుందో చెల్లి. అక్క, చూసావా నీ కోడలు ఎంత మంచిదో? ఎన్ని రకాల వంటలు చేసి పెడుతుందో. నాకు ఓ కోడలుంది. ఎందుకు? పొద్దున్నే లేచినప్పటి నుండి ఎవరితో గొడవ పడదామా అని చూస్తూ ఉంటుంది. ఏం చేయమంటావు? నా ప్రాణాల మీదికి అలాంటి కోడల్ని తెచ్చిపెట్టుకున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అత్తగారు నాకు అప్పట్లో ఒక పెట్టెనిచ్చారు. అందులో రకరకాల వస్తువులున్నాయి. అవన్నీ నా కోడలికి ఇద్దామనుకుంటే అది చేసే పనులు చూస్తుంటే అస్సలు ఇవ్వాలనిపించట్లేదు. అదే నీ కోడల్ని చూస్తుంటే ఆ పెట్టె నీ కోడలికి ఇవ్వాలని మనసు కనిపిస్తుంది. అసలు నాకిలాంటి కోడలు దొరుకుంటే ఎంత బాగుండో. సర్లే, భోజనమైందిగా, ఇంకొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరతాను. కీర్తి బాగా ఆలోచించుకుని, అయ్యో, మీరెక్కడికెళ్తారు? ఇంతలా వర్షం పడుతుంటే ఇప్పుడు ఇంటికెళ్ళేం చేస్తారు? 2 రోజులు మా అందరితో కలిసి గడిపి అప్పుడు వెళ్ళొచ్చు కదత్తయ్యా. చూసావా అక్క, నీ కోడలు ఎంత మంచిదో. చుట్టం చూపుకొచ్చిన వాళ్ళని కూడా వెళ్ళనివ్వట్లేదు. ఇంకా నా ఇంట్లోనూ ఉంది. నేనెప్పటికీ బయటికెళ్తానా అని చూస్తూ ఉంటుంది. ఎలా అయినా నా అత్త ఇచ్చిన పెట్టె మాత్రం నీ కోడలికే ఇవ్వాలక్కా. కీర్తి ఆ మాటలు విని తెగ సంతోషిస్తుంది. అయితే పూటపూటకి తనకి నచ్చినవి వండి పెడుతూ తన సేవ చేస్తూ ఉండటం కీర్తికి తను అనుకున్న దానికన్నా డబ్బులు ఎక్కువ ఖర్చయిపోతున్నాయని భయం పట్టుకుంది. ఎలాగైనా మరుసటి రోజు పెట్టె తెప్పించుకుని సుభద్రని పంపించేద్దాం అనుకుంది. అత్తయ్యగారు, మీ ఇంట్లో మీకోసం అందరూ ఎదురు చూస్తుంటారు కదా. మళ్ళీ మీరిక్కడే ఎక్కువ రోజులు ఉండిపోతే మావయ్య గారు ఎంత బాధపడతారో కదా. మా అందరి వల్ల మీరు మావయ్య గారిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నాకు కూడా మీ మావయ్య గారు చాలా గుర్తొస్తున్నారు. ఈరోజే బయలుదేరి వెళ్ళిపోతాను. అత్తయ్యగారు, మీరెలాగూ వెళ్ళిపోతున్నారు కదా. మీ జ్ఞాపకంగా నాకేదైనా ఇవ్వరా? మీ ఆశీర్వాదం అనుకుని నేను భద్రంగా దాచుకుంటాను. కీర్తి మనస్సులో ఇలా అనుకుంది. ఈవిడకి వాళ్ళ అత్తయ్య గారిచ్చిన పెట్టె నాకు ఇచ్చేస్తే ఎంత బాగుంటుందో. అప్పటి బంగారం, నగలు, వజ్రాలు ఉన్నాయేమో అందులో. ఈవిడ ఎక్కడికి వెళ్ళినా పెట్టె పట్టుకునే వెళ్తుందిగా. అవునా? అయితే నీకెప్పటి నుండో అంటున్నానుగా మా అత్తగారి పెట్టె ఇవ్వాలని. అదిగో తీసుకో. కీర్తి ఆనందిస్తూ పెట్టె తెరిచి చూసింది. అందులో పాత చీరలు, ఒక 4 వెండి పట్టీలు ఉన్నాయి అంతే. ఏంటత్తయ్యా, ఏదో బంగారు నగల పెట్టె ఉన్నట్టు మాట్లాడారు. ఇందులో కొంచెం కూడా బంగారం లేదు. పాత చీరలు, పాడైపోయిన చీరలు ఉన్నాయి. ఏదో ఒక 2 పట్టీలున్నాయి. అవి కూడా చాలా పల్చగా ఉన్నాయి. అదేంటి, మొన్న నువ్వే అన్నావుగా నాకు పెద్దవాళ్లంటే గౌరవమని, బహుమతి అవసరం లేదని. ఆశీర్వాదం ఇచ్చే మనసుండాలి గాని వస్తువులు అవసరం లేదని. చూసావా, ఇప్పుడు నువ్వు అనుకున్న బహుమతి నీకు రాలేదని ఎంత బాధపడుతున్నావో. అలాగే మా అక్క మరియు బావ నిన్ను కోడలిగా తీసుకొచ్చారు. నువ్వు వీళ్ళ ఇల్లు సంసారం బాగా నడుపుతావని, అందర్నీ బాగా చూసుకుంటావని, వచ్చిన వాళ్లకి మర్యాదలు చేస్తావని, ఇంటి పరువు నిలబెడతావని, ఇలా చాలా ఆశలతో నిన్నీ ఇంటి కోడలిగా తెచ్చారు. కానీ నీ పిసినిగొట్టుతనంతో భర్తని, అత్తామామల్ని అందరినీ ఇబ్బంది పెడుతూ వచ్చావు. నీకు అనుకున్నది దొరక్కపోతే ఎంత బాధనిపించిందో, అలాగే వాళ్ళేదో అనుకుని నిన్ను తీసుకొచ్చుకున్నారు. అది దొరక్కపోవడంతో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావా? పొదుపు చెయ్యొచ్చమ్మా, కానీ అది ఇంట్లో వాళ్ళని హింసించేటట్టు ఉండకూడదు. అర్థమైందా? అత్తయ్య గారు, మీరు నాకు చేసిన తప్పుని బాగా గుర్తు చేశారు. ఈ రోజు నుండి అలాంటి తప్పు మరెన్నడూ చెయ్యనత్తయ్యా. కీర్తి వాళ్ళ అత్తని మరియు మావయ్యని క్షమించమని అడిగి
పిసినారితనం పక్కన పెట్టి అందరినీ బాగా చూసుకోవటం మొదలెట్టింది. భాగ్య మరియు సరోజ ఇద్దరూ తోడికోడళ్ళు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి సొంత అక్క చెల్లెళ్ళలా ఉండేవాళ్ళు. ఎవరు ఏ పని చేసినా ఇంకొకరు దానికి సాయంగా ఉండేవారు. ఎవరు పుట్టింటి నుండి ఏం తెచ్చుకున్నా ఇద్దరూ సమానంగా సర్దుకునేవారు. అంటే ఒకరు పుట్టింటి నుండి 2 చీరలు తెస్తే చెరొక చీర తీసుకుని సంతోషంగా ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందో తెలీదు, ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. ఒకరు కూర వండి పెడితే ఇంకొకరు రసం చేసేవారు. ఇద్దరూ మొహాలు చూసుకోవడం కూడా మానేశారు. ఇదంతా వాళ్ళ అత్తగారు గమనిస్తూ ఉన్నారు. ఇంట్లో నా బట్టలు మరియు నా భర్త బట్టలు అన్నింటినీ ఉతికేశాను. ఇప్పుడు కొంచెం వంట చేసి వెళ్ళిపోతాను. మిగిలిన వంట తనొచ్చి చేసుకుంటుంది. అయినా నాకెందుకు? అన్ని పనులు నేనే చెయ్యాలా ఏంటి? నేను అన్నం రసం చేస్తాను, కూరొచ్చి తను వండుకుంటుంది. ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకురావాలి. అయినా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండిపోతున్నాను. ఏదైనా పని చూసుకుంటే బెటరేమో కదా. ఇంట్లో ఉండి టైంపాస్ చేసే బదులు ఏదైనా పని చేసుకుంటే బెటరేమో. ఇన్ని రోజులు అయితే సరోజ్ ఉండేది. తనతో మాట్లాడుకుంటూ నెమ్మదిగా పనులు చేసుకుంటే టైంపాస్ అయిపోయేది. కానీ ఇప్పుడు దానితో మాట్లాడట్లేదు కదా, అసలు టైంపాస్ అవ్వట్లేదు. అందుకే పని చూసుకుంటేనే బెటరేమో అని తనలో తాను మాట్లాడుకుంటూ వంట చేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో సరోజ్ అక్కడికొస్తుంది. నేను బాబుని స్కూల్కి దిగబెట్టి వచ్చేటప్పటికి ఈవిడ సగం వంట చేసి వెళ్ళిపోయినట్టుంది. నేను అత్తయ్య గారికి ఏం కూర వండాలో అడిగి తెలుసుకుని వండుతాను. దానికన్నా ముందు వెళ్ళి బట్టలు ఉతికేసొచ్చి వంట చేయటం బెటరేమో. లేదంటే ఎండపోయి వర్షం వచ్చినా రావచ్చు. అసలే ఇది వర్షాకాలం. అయినా అక్క ఇలా ఉండేది కాదు. ఎంత చక్కగా నాతో మాట్లాడుకుంటూ అన్ని పనులు కలిసి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఒక్కదాన్నే చెయ్యాలంటే చాలా విసుగ్గా ఉంది. పోనీ అత్తయ్య గారికి జరిగిందంతా చెప్దామంటే అక్క స్వయాన తన మేనకోడలు. నేనేదైనా చెప్తే నమ్మకపోతే మళ్ళీ నేను ఇబ్బంది పడాలి. అందుకే చెప్పకపోవడమే బెటర్ అని అనుకుంటున్నా. కానీ అక్కతో మాట్లాడకుండా అయితే ఉండాలనిపించట్లేదు అని ఇద్దరికీ మాట్లాడాలని ఉంది. కానీ వీళ్ల మధ్యన అహం వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. ఇదంతా గమనిస్తున్న అత్తగారు ఇద్దరితో కూర్చొని మాట్లాడదామనుకుంటారు. కానీ ఒకేసారి కూర్చోబెడితే ఎక్కడ గొడవస్తుందేమోనని ఆలోచించి ఒంటరిగా మాట్లాడాలని నిర్ణయించుకుంటారు. అయితే మొదట గదిలో ఉన్న భాగ్య దగ్గరికి వెళ్ళింది. ఏంటి భాగ్య, ఏం చేస్తున్నావు? విశ్రాంతి తీసుకుంటున్నావా? నాదొక చీరుంది, ఇస్త్రీ చేయించాలనుకుంటున్నాను. నువ్వు ఖాళీగా ఉంటే నా చీర ఇస్త్రీ చేసి పెట్టు. తప్పకుండా చేస్తానత్తయ్యా. దీనికోసం మీరొచ్చి చెప్పాలా? నన్ను పిలిచుంటే నేనే వచ్చేదాన్ని కదా. నాకిప్పుడేం పని లేదు, అన్ని పనులు అయిపోయాయి. అందుకే వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇప్పుడే వచ్చి మీకు ఇస్త్రీ చేసి పెడతాను. అయినా మీరిద్దరూ ఎప్పుడూ ఈ సమయంలో కలిసి వంటగదిలో వంట చేస్తారుగా, అందుకే అక్కడికి వెళ్ళాను. కానీ నువ్వక్కడ లేవు. అందుకే నీ గదికొచ్చి చూశాను. ఏం ఒంట్లో బాగోలేదా? ఇక్కడున్నావు? లేకపోతే వంటగదిలోనే సరోజతో పాటు ఉంటావుగా? అలా ఏం లేదత్తయ్యా. నేను కొంచెం వంట చేసి వచ్చేసాను. అన్నం రసం చేశాను. కూరొక్కటే సరోజొచ్చి చేస్తుందని నేను నా గదిలోకి వచ్చేసాను. నేనన్నీ గమనిస్తున్నాను. మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. అసలేం జరిగింది? నాకు కూడా విషయం చెప్పవా? అలా ఏం లేదత్తయ్యా, తప్పకుండా చెప్తాను. మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని భాగ్య జరిగిందంతా చెప్పటం మొదలెట్టింది. మీకు తెలుసు కదా అత్తయ్యా, నేను నా పుట్టింటి నుండి ఏం తెచ్చుకున్నా చెరిసగం పంచుకుంటామని. కానీ తనకంట నేనిచ్చేవి నచ్చట్లేదంట. నాకు నచ్చని చీరలన్నీ నేను తనకిచ్చేస్తున్నానంట. మరియు మా అమ్మ చేసిన కజ్జికాయలు, సున్నుండలు జిడ్డు వాసన వస్తున్నాయంట. అవి తెచ్చి ఇంట్లో పెట్టడం వల్ల అందరికీ ఒంట్లో బాగోలేకుండా పోతుందంట. ఈ మాటలన్నీ విన్నాక నాకు చాలా బాధనిపించిందత్తయ్యా. అందుకే నేను తనతో మాట్లాడడం మానేశాను. చెప్పండి అత్తయ్యా, మా అమ్మ మీ వదినే కదా. మా అమ్మ అలాగే వంట చేస్తుందా? మీకు తెలీదా మా అమ్మ ఎంత బాగా వంట చేస్తుందో? పెద్దవాళ్ళని అలా అనడం తప్పు కదా. నీకు నచ్చకపోతే నా దగ్గర చెప్పాలి గాని అలా అందరి దగ్గర చెప్పడం కరెక్ట్ కాదు కదా అత్తయ్యా. అవునా? సరోజ అలా అందా? అసలు ఈ విషయం నీకెలా తెలుసు? అదే అత్తయ్యా, మొన్న ఎండాకాలం సెలవులకి వదినొచ్చింది కదా. వదినతో సరోజ ఇవన్నీ అన్నదంట. వదిన నాకు చెప్తే తెలిసింది. అవునా? అలా అందా? సర్లే, తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇస్త్రీ చేయాల్సిన చీర తీసి నా గదిలో ఉంచాను. అది ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టు.
అలా చెప్పి సీతమ్మ వంట చేస్తున్న సరోజ దగ్గరికి వెళ్ళింది. ఏంటి సరోజ, ఏం వండుతున్నావేంటి? అయినా ఈరోజు రసం బదులుగా సాంబార్ ఏదైనా చెయ్యాల్సింది కదా. అక్క ఆల్రెడీ రసం చేసేసింది. ఇప్పుడు కూర ఒక్కటే ఉందత్తయ్య. అది వండేస్తే వంట మొత్తం అయిపోయినట్టే. మీరు ముందుగానే అక్కకి చెప్పాల్సింది కదా, అప్పుడు అక్క సాంబార్ చేసేది. అయినా మీరిద్దరూ ఆలోచించేవాళ్ళు కదా, ఎప్పుడూ ఏం వండాలో పర్ఫెక్ట్గా చేసేవారు కదా. ఈ మధ్య ఏంటి ఎప్పుడూ రసం చేస్తున్నారు? ఇద్దరూ కలిసి వెరైటీ వంటలు కూడా చేయటం లేదు. అయినా ఈ మధ్యన గమనిస్తున్నా, నువ్వు వంటగదిలో ఉంటే భాగ్య తన గదిలో ఉంటుంది, భాగ్య వంటగదిలో ఉంటే నువ్వు నీ గదిలో ఉంటున్నావు. ఇద్దరూ కలిసి వంట చేయటమే మానేశారు. అసలు ఏం జరిగిందో మీ ఇద్దరికీ? అలా ఏం లేదత్తయ్యా. నేను బాబుని స్కూల్కి పంపించి వచ్చేసరికి అక్క అన్నం మరియు రసం చేసింది. నేనొచ్చి కూర వండుతున్నాను. ఏంటి నా దగ్గరే విషయాలు దాస్తున్నారా? చెప్పటం లేదు? అలా ఏం లేదత్తయ్యా. నాకైతే అక్కతో మాట్లాడాలనే ఉంది. కానీ అక్క మాట్లాడిన మాటలు గుర్తొచ్చి బాధనిపిస్తుంది. ఈ విషయం మీతో చెప్దామనుకున్నాను. కానీ అక్క మీ కోడలే కాదు, మేనకోడలు. మీరు తనకి ఎక్కడ సపోర్ట్ ఇచ్చి మళ్ళీ నన్నే తిడతారోనన్న భయంతో నీకు చెప్పలేదంతే. అలా అంటూ అసలేం జరిగిందో చెప్పటం మొదలెట్టింది సరోజ. నేను నా పుట్టింటి నుండి కాస్ట్లీ చీరలు తెచ్చుకుంటున్నానంట. అందులో తక్కువ ఖరీదైనవి అక్కకి ఇస్తున్నానంట. మరియు పిల్లల కోసం తెచ్చిన బట్టలు కూడా చీప్ క్వాలిటీ బట్టలు తెచ్చి అక్క పిల్లలకి ఇస్తున్నానంట. కానీ అత్తయ్య, నేనెప్పుడూ వాళ్ళని అలా చూడలేదత్తయ్యా. నేనేం తెచ్చుకుంటానో అవే పిల్లలకి ఇస్తాను. అక్క పిల్లలకు నా పిల్లలకు మధ్య ఎప్పుడూ భేదం చూపించలేదు. నా పిల్లలకి ఏవైతే కొంటానో తన పిల్లలకి అవే కొంటాను. నా పిల్లల్లాగా తన పిల్లల్ని కూడా చూసుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే, నా భర్త సంపాదనంతా వాళ్ళు తింటున్నారని నేను అన్నానంట. కానీ నేనెప్పుడూ అలా అనలేదత్తయ్యా. అందుకే కోపంతో దూరంగా ఉంటున్నాను, పెద్దగా మాట్లాడట్లేదు. అసలు ఈ విషయమంతా నీకెలా తెలుసు? మొన్నొదినొచ్చినప్పుడు ఈ విషయాలన్నీ నాకు చెప్పింది. సీతమ్మకి అక్కడ జరిగిన విషయమంతా అర్థమైంది. ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఒకటి చేసి మళ్లీ వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు వచ్చేటట్టుగా చేద్దామనుకుంది. అలా కూర్చొని ఆలోచిస్తుండగా అక్కడ పెద్ద వర్షం కురిసింది. ఎంత పెద్ద వర్షం అంటే బయట వర్షపు నీళ్లు ఇంట్లోకొచ్చేశాయి. కొంతసేపటికి వర్షం తగ్గినా కూడా నీళ్లు మాత్రం వెళ్లట్లేదు. అందరూ కలిసి మేడపైన ఉండటం మొదలెట్టారు. అర్జెంటుగా ఇద్దరూ కలిసి వంట చెయ్యండి. పిల్లలు, మీ భర్తలు మరియు మావయ్య గారు ఆకలితో ఉన్నారు. అర్జెంటుగా వంట చేస్తే అందరూ తిని కొంచెం ప్రశాంతంగా నిద్రపోతారు. అసలే పిల్లలు భయపడిపోయారు. చూడండి మొహాలెలా వాడిపోయాయో. నాకు వేరే సాకులేవి చెప్పకండి. ఇద్దరూ కలిసి అనుకుని వంట చెయ్యండి. సీతమ్మ అలా అనడంతో ఇద్దరూ మరేం సమాధానమివ్వకుండా వంట చేయటం మొదలెట్టారు. ఒకరు కాయగూరలు కట్ చేస్తే ఇంకొకరు తాలింపు పెట్టారు. ఇద్దరూ చిన్నగా మాట్లాడుకుంటూ పూర్తి చేసి పిలిచి వడ్డిస్తారు. సీతమ్మ ఇద్దరినీ పిలిచి మాట్లాడడానికి కూర్చోబెడుతుంది. మీరిద్దరూ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. నా తరువాత ఈ ఇంటిని నడపాల్సింది మీరిద్దరే. ఎవరో చెప్పారని మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు తెచ్చుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయినా వేరే వాళ్ళు చెప్పింది విని ఇన్ని సంవత్సరాలుగా మీరిద్దరూ కలిసి ఉంటున్నారు కదా, ఆ నమ్మకం ఏమైంది? నువ్వు తీసుకొచ్చిన బట్టలు తనకు నచ్చలేదని, లేదా తను చేసిన వంటలు నీకు నచ్చలేదని వేరే వాళ్ళెవరో అంటే నిజమని ఎలా అనుకుంటున్నారు? ఇద్దరూ ఒకరికొకరు మర్యాదిచ్చుకుంటూ ఎంత సంతోషంగా గడిపేవాళ్ళు. ఇప్పుడెవరో వచ్చి ఏదో అన్నారని వాళ్ల మాటలు నమ్మి ఇన్నాళ్లుగా కలిసున్న వాళ్లని నమ్మటం మానేయటం ఎంతవరకు న్యాయమంటారు? మీకేమైనా సందేహాలుంటే మీలో మీరు మాట్లాడుకుని తీర్చుకోవాలి. కానీ వాళ్ల మాటలు నమ్మి మీలో మీరు గొడవ పడటం సరైన పద్ధతి కాదమ్మా. ఇది మన కుటుంబానికి అస్సలు మంచిది కాదు. చూసారా, ఇద్దరు తోటికోడళ్ళు కలిసి ఈ వర్షంలో వంట చేసి పెడితే అందరూ కలిసి తిని ఎంత సంతోషంగా ఉన్నారో. జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలనుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, మీ ఇద్దరి మధ్యన గొడవ పెట్టింది నా కూతురే కావచ్చు. కానీ దానికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నేను దానికి ఏ పద్ధతిలో బుద్ధి చెప్తే బావుంటుందో నేను చూసుకొని చేస్తాను. మీరు మాత్రం తన మాటలు విని మీలో మీరు గొడవ పడకండి అని సీతమ్మ చెప్పడంతో ఇద్దరి మధ్యన మనస్పర్ధలు దూరమై ముందులాగా కలిసి ఉంటూ సంతోషంగా ఉన్నారు.